వెల్కమ్ టు స్టూడియోస్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం, కీలక నిర్ణయాలకు ఆమోదం. నిండుకుండల సాగర్ జలాశయం 4 గేట్లు ఎత్తి నీటి విడుదల. తిరుమల శ్రీవారి సేవలో డ్రమ్స్ శివమణి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. పలు కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర వేసింది కేబినెట్. అజెండా అంశాల తర్వాత మంత్రులతో వివిధ అంశాలపై చర్చించారు చంద్రబాబు. విశాఖ ముంబై తరహాలో అభివృద్ధి చెందుతోంది. గూగుల్, టీసీఎస్ వంటి దిగ్గజ సంస్థల రాకతో ఐటీ హబ్గా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్నారు. పెట్టుబడులకు ఆమోదంతో పాటు సంస్థలు గ్రౌండ్ అయ్యేలా మంత్రులు బాధ్యత తీసుకోవాలని స్పష్టం చేశారు. కేబినెట్లో ఏ సంస్థకు ఆమోదం తెలుపుతున్నామో సంబంధిత శాఖ మంత్రి గ్రౌండ్ అయ్యేలా సమన్వయం చేసుకోవాలి. ఎంతో కష్టపడి రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు తెస్తున్నప్పుడు రాజకీయంగానూ వాటి ఫలాలు ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాల్సిన బాధ్యత ఉంటుందన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. సెంట్రల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ యోగా అండ్ ఆయుష్ ను అమరావతిలో నిర్మించబోతున్నామని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఆయుష్ డాక్టర్లతో మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. కాకినాడ, విశాఖలో ఇంటిగ్రేటెడ్ ఆయుష్ ఆసుపత్రులు సిద్ధం చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వంలో ఆయుష్ నిధులకు ప్రతిపాదనలే పంపలేదని విమర్శించారు. ప్రపంచమంతా మరలా భారతీయ వైద్య విధానం వైపు వస్తుందని వివరించారు. వ్యవస్థని పటిష్టపరచడం కోసం అనేక రకాలైన సకారాత్మక నిర్ణయాలు తీసుకుంటా ఉంది. అలోపతిక్ పీజీ డాక్టర్స్ లభిస్తున్న స్టైఫండ్కి సమాంతరంగా ఆయుష్ పీజీ విద్యార్థులకు కూడా స్టైఫండ్ను పెంచడం, ఈ ఆయుష్ యునాని, న్యాచురోపతి, యోగా విద్యను అభ్యసించాలనుకున్న విద్యార్థులకి కాస్త ప్రోత్సాహాన్ని అందించడం, తద్వారా ఎంతో ఉత్కృష్టమైన మన భారతీయ వైద్య విధానాన్ని సంరక్షించుకోవడం, భావి తరాలకి దీని వైశిష్టతను తెలియజెప్పే దిశగా అనేక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. దీంట్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం కూడా సంపూర్ణ సహకారం అందిస్తూ ఉంది. ఈ ఆర్థిక సంవత్సరంలో స్టేట్ యాన్యువల్ యాక్షన్ ప్లాన్ కింద దాదాపు 166 కోట్లని మంజూరు చేయడం జరిగింది. దీంట్లో భాగంగా కొత్తగా 5 ఆయుష్ హాస్పిటల్స్ని, 3 కాలేజీలని ఈ ఆర్థిక సంవత్సరం మంజూరు చేయబోతున్నాం. ఈ నియామకాలు కూడా చేపట్టబోతున్నాం. గతంలో 5 సంవత్సరాలు పాటు పూర్తిగా ఆయుష్ను నిర్వీర్యం చేయడం జరిగింది. స్టేట్ యాన్యువల్ యాక్షన్ ప్లాన్ కింద నిధుల కోసం ప్రతిపాదనలు కూడా పంపకుండా ఆయుష్ను నిర్లక్ష్యం వేయడమే కాకుండా నిర్వీర్యం చేయాలనే దిశగా ప్రయత్నాలు జరిగితే కూటమి ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరమే 83 కోట్లని, రెండవ సంవత్సరం 126 కోట్లని కేంద్ర ప్రభుత్వం ద్వారా మంజూరు చేయించడం జరిగింది. ఎగువ నుంచి వస్తున్న వరదతో నాగార్జున సాగర్ జలాశయం నిండుకుండలా మారింది. ప్రాజెక్ట్ 4 గేట్లు 5 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జలాశయానికి 83,000 క్యూసెక్కుల నీరు వస్తుండగా అంతే మొత్తంలో దిగువకు విడుదల చేస్తున్నారు. కుడి కాలువకు 10,040 క్యూసెక్కులు, ఎడమ కాలువకు 7,190 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. సాగర్ నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత పూర్తి స్థాయికి చేరింది. నీటి నిల్వ సామర్థ్యం 312.04 టీఎంసీలు కాగా అంతే మొత్తంలో నీరు నిల్వ ఉంది.
తిరుమల శ్రీవారిని ప్రముఖ డ్రమ్స్ కళాకారుడు శివమణి దర్శించుకున్నారు. శుక్రవారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు శివమణికి ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. బాలకృష్ణ నటిస్తున్న అఖండ 2 సినిమా కోసం ముంబై నుంచి వచ్చినట్లు శివమణి తెలిపారు. అందరికీ నమస్కారం. All the way from Tirumala. I'm very happy. Had a lovely darshan along with my friend Bharat Swami, and Dev is here. Dev is my manager. So I pray for everyone good health and wealth and prosperous and peaceful life. Music, rhythm is God, and from here directly I'm going to Mumbai for recording for Aganda. బాలకృష్ణ గారిది వర్క్. తమన్ ఫోన్ చేశారు నాకు, చాలా సంతోషం. ఇప్పుడు కొత్త ట్రెండ్, నేను చెన్నైలో ఉన్నప్పుడు ఏఆర్ రెహమాన్ డ్రమ్మర్, తర్వాత ఇక్కడ నేను ఎయిర్పోర్ట్ వచ్చాను, ఒక అతను వచ్చి ఓజీ డ్రమ్మర్ వచ్చేసారు. సో ఐ ప్రే ఫర్ ఎవ్రీవన్. We love you always. Rhythm is God. Your drums, Shivamani. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై బీజేపీ అధికార ప్రతినిధి సాదినేని యామిని శర్మ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ 5 ఏళ్లలో వేల కోట్లు దోచుకున్నారని, ఇంకా సరిపోలేదా అని ప్రశ్నల వర్షం కురిపించారు. జగన్కి 5 ఏళ్లు అధికారం ఇస్తే ఏమీ చేయలేక ఇప్పుడు తమ ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. దేశంలో జీఎస్టీ 2.0 ఫలితాలతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. ఇవాళ విజయవాడలో బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు యామిని శర్మ. జగన్మోహన్ రెడ్డి గారు, పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్క ఎన్నికలలో ప్రజలు చీగొట్టారు, చీదరించుకున్నారు, అసహించుకున్నారు. ఇంకా వారి నాయకుల్ని చూస్తే గనక గడప గడపకి అని చెప్పిన అయితే తరిమి కొట్టేటువంటి పరిస్థితి కూడా మనం మొన్న ఎలక్షన్స్ లో చూసాం. ఇంత జరిగిన తర్వాత కూడా ఆయనకి ఏమాత్రం సిగ్గుపడకుండా అసలు మా ప్రభుత్వం ఏర్పాటైన నెక్స్ట్ డే నుంచే ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన, మేము చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల పైన అదే పనిగా విష ప్రచారం చేస్తూ విషాన్ని చిమ్ముతూ ఉన్నారు. మొన్నేమో కల్తీ మద్యం అన్నారు. అసలు కల్తీ మద్యం గురించి మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడాలి, వింటే రాష్ట్ర ప్రజలే వినాలి. అలాంటి పరిస్థితి దాపురిచ్చింది. ఆయన చెప్తున్నారు మళ్ళీ నీతులు. ఆయన హయాంలో ఎన్ని వేల మంది చనిపోయారు, ఎంతటి విధ్వంసం సృష్టించారు ఆ కల్తీ మద్యంతో, ఎన్ని వేల కోట్లు దోచుకున్నారు అనేది ఇప్పుడు సిట్ తెలుస్తూనే ఉంది కేసు ద్వారా. నిన్న మెడికల్ కాలేజ్లు ఒక పక్క ఆయన 8,000 నిన్న హైకోర్టు నిజంగా అంటే మన ప్రజలు అనుకోవడం లేదంటే మాలాంటి రాజకీయ పార్టీలు అనడం కాదు, కానీ హైకోర్టు మొదటి నుంచి కూడా ఆయనకి చెంప మీద కొట్టేటటువంటి మొటికాయలు వేస్తూనే ఉంది. నిన్న మరి ఇంకొకసారి అంది, ప్రభుత్వ పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలు కడితే మీకేంటి ఇబ్బంది అని చెప్పని. జగన్మోహన్ రెడ్డికి ప్రైవేటైజేషన్కి పీపీపీకి తేడా తెలియనంత అమాయకుడేం కాదు. ఎందుకంటే ఆయన లక్షల కోట్ల రూపాయలతో వ్యాపారాలు చేస్తున్నారు. ఏ విధంగా ఈ రెండింటిని ఉపయోగించుకుంటూ రాష్ట్రాన్ని దోచుకోవాలన్నది కూడా ఆయన బాగా తెలిసినటువంటి వ్యక్తి. ఆయన తెలియక మాట్లాడుతున్నాడు, ప్రజలను తప్పుదో పట్టిస్తున్నాడు అని చెప్పని అనుకోవడానికి లేదు. కావాలని తెలిసే నిజంగానే పేద ప్రజలు, విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు మెడికల్ కళాశాలలో చదువుకోవడము, బాగుపడ్డము, డాక్టర్ లాగా అవడము, లేదా నర్సింగ్ ఇండస్ట్రీలో ఉండడం ఆయనకి ఇష్టం లేదు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ ఉత్తరాంధ్ర పర్యటనను విజయవంతం చేసినందుకు పార్టీ శ్రేణులకు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇదే సమయంలో విశాఖ సిపి వ్యాఖ్యలపై అమర్నాథ్ మండిపడ్డారు. వైఎస్ జగన్ Z+ సెక్యూరిటీతో ఉన్నారనే విషయం సిపికి తెలియదా అని ప్రశ్నించారు. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ మెడికల్ కాలేజీలపై తమ విధానం ఏంటో మరోసారి వైఎస్ జగన్ స్పష్టం చేశారు. కోట్లాది మంది ప్రజలకు ఉచితంగా వైద్యం అందించాలనేది వైఎస్ జగన్ విధానం. వైఎస్ జగన్ పర్యటనను విజయవంతం చేసిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఉచితంగా ఇవ్వాల్సిన మెడికల్ సీటును పీపీపీ పద్ధతిలో 62 లక్షలకు కొనుక్కోవాల్సిన పరిస్థితి విద్యార్థులకు ఏర్పడింది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకమని జగన్ చెప్పారు. కూడా సంబంధించినటువంటి ఈ రాష్ట్ర సమస్య ఈరోజు ఉదాహరణకి పీపీపీలో వీరు ప్రైవేట్ వారికి ఏదైతే ప్రభుత్వం ఆలోచన చేసి తీసుకున్నటువంటి నిర్ణయం ద్వారా ఈరోజు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో 50% ఫ్రీ సీట్స్ ఏవైతే ఉంటాయో ఆ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ట్యూషన్ ఫీజు 15,000 మాత్రమే, 50% సీట్స్.
అలాగే మేము ఆ రోజు ప్రతిపాదించినటువంటి ఆ 50%, ఈ 17 మెడికల్ కాలేజీలో కూడా 50% మెడికల్స్ ఏవైతే జనరల్ కేటగిరీ ఈ ఫ్రీ సీట్స్ ఉంటాయో ఈ ప్రభుత్వంలో కొనసాగితే అవి కూడా 15,000 ఉండేవి. కానీ ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైవేట్ మెడికల్ కాలేజెస్, ఆ ప్రైవేట్ మెడికల్ కాలేజెస్లో సీట్స్ ఫ్రీ సీట్ వచ్చినా వారి ట్యూషన్ ఫీ మాత్రం సంవత్సరానికి 3,50,000 రూపాయలు. అంటే రేపు ఈ పీపీపీ పద్ధతిలో ప్రైవేట్ వారికి రేపు చేతికి వెళ్ళిపోతే చదువుకొని మెరిట్ ద్వారా సీటు వచ్చినా సరే 3,50,000 రూపాయలు సంవత్సరానికి కట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చేది. ఇప్పుడు వస్తుంది, ఆ పరిస్థితి వస్తుంది. అదే బి కేటగిరీ 19 నుంచి 20 లక్షల రూపాయలు పెట్టారు. మేనేజ్మెంట్ కోటా దగ్గర 3 times ఆఫ్ బి కేటగిరీ అని చెప్పి పెట్టారు. అంటే 60 లక్షల రూపాయలు సంవత్సరానికి. బి కేటగిరీ అయితే 19 లక్షల రూపాయలు. ఫ్రీగా 15,000 రూపాయలకి ఇవ్వాల్సినటువంటి సీట్లు ఈరోజు పీపీపీ పద్ధతిలో ప్రైవేట్ వారికి ఇవ్వడం వల్ల ఆ ఫ్రీ సీట్స్ కాస్త 3,50,000 రూపాయలు సంవత్సరానికి కట్టాల్సినటువంటి పరిస్థితి తీసుకొచ్చింది ప్రభుత్వం. దీనివల్ల విద్యార్థులు మెరిట్లో సీట్లు సాధించినటువంటి విద్యార్థులు వారు నష్టపోతున్నారా లేదా అనేటువంటిది ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచించాలని చెప్పి కోరుతా ఉన్నాం. సో వీటినన్నింటినీ నిరసిస్తూ ఒక ఉద్యమంలో తీసుకెళ్తున్నటువంటి ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి వచ్చినటువంటి స్పందన ఒక ఉదాహరణ అన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఆద్యాంతం విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి నర్సీపట్నంలో నిర్మాణం అవుతున్నటువంటి మెడికల్ కాలేజ్ వరకు దాదాపు 60 కిలోమీటర్ల మేర ఎక్కడికక్కడ ప్రజలు వచ్చి వారికి సంఘీభావాన్ని తెలియజేసి తిరుపతి రైల్వే స్టేషన్లో పెరుగుతున్న రద్దీని తగ్గించేందుకు దక్షిణ మధ్య రైల్వే తిరుచానూరు రైల్వే స్టేషన్ను క్లస్టర్ స్టేషన్గా అభివృద్ధి చేసింది అని రైల్వే సీసీఐ శ్రీకాంత్ అన్నారు. సుమారు 120 కోట్ల వ్యయంతో ఆధునీకరణ పనులు పూర్తి చేసి దశల వారీగా తిరుచానూరు నుండి రైళ్లు నడపడం ప్రారంభమైంది. ప్రథమ దశలో చెన్నై అరక్కోణం దిశలకు 2 రోజువారీ రైళ్లు తిరుచానూరు నుండి నడుస్తుండగా సుమారు 10 జతల ప్రత్యేక రైళ్లు కూడా ఇక్కడి నుంచే నడపాలని రైల్వే నిర్ణయించింది. తిరుచానూరు స్టేషన్ తిరుపతికి 6 కిలోమీటర్లు, రేణిగుంటకు 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. భక్తుల రాకపోకలకు సౌకర్యంగా ఉంది. భవిష్యత్తులో పిట్ లైన్లు, స్టేబిలింగ్ లైన్లు ఏర్పాటు చేసి తిరుపతి స్టేషన్పై ఉన్న ఆపరేషన్ల ఒత్తిడిని తగ్గించాలనే ప్రణాళికను రైల్వే శాఖ రూపొందిస్తోంది. తిరుపతి బదులు తిరుచానూరులోంచి వీక్లీ రైళ్లు ఎస్మీఆర్ఆర్ కీలక నిర్ణయం. దక్షిణ మధ్య రైల్వే తిరుపతి నుంచి నడిచే 10 వారాంతపు రైళ్లు, ప్రత్యేక రైళ్లు ఇకపై తిరుచానూరు స్టేషన్ నుంచి నడపనున్నట్లు ప్రకటించింది. స్టేషన్లో రద్దీ ఎక్కువగా ఉంటుంది. రోజు ప్రయాణికులు 80,000 మంది 90,000 మంది వస్తున్నారు. అక్కడ ఉన్న ఫెసిలిటీస్ అక్కడ ఉన్నాయి. కానీ ఒక తిరుపతితో పాటు పక్కనున్న రైల్వే స్టేషన్స్ని మిగతా ప్రయాణికులకి, భక్తులకి, వాళ్ళకి సౌకర్యార్థం డెవలప్ చేసే భాగంలో ఆ చేసే ప్రణాళికలో భాగంగా 120 కోట్లు పెట్టి మన తిరుచానూరు రైల్వే స్టేషన్ని డెవలప్ చేయడం జరిగింది. సో ఇది ఎందుకు ఎంచుకున్నారంటే ఇది మనకి అన్ని చోట్లకి వెళ్ళడానికి అవకాశం, రోడ్ కన్వేయన్స్ బాగా ఉంది. ఇటు నుంచి ఇట్లా మంగళం రైట్ సైడ్ నుంచి ఇట్లా తిరుపతిలోకి వెళ్ళక్కర్లేకుండా కొండ మీదకి వెళ్ళే అవకాశము ఉంది. సో రైల్వే జాగాలో ఉండడం వల్ల దీన్ని డెవలప్ చేసే స్టేజెస్ నెక్స్ట్ స్టేజెస్లో ఫేజెస్లో బాగా డెవలప్ చేస్తారు. సో ఇప్పుడు ఈ చిన్న ముందు 2 ట్రైన్లు రన్ అవుతున్నాయి. తర్వాత అలాగే ఇప్పుడు ప్రజెంట్ 5 ట్రైన్లు, 5 పెయిర్స్ ఆఫ్ ట్రైన్స్ వారానికి ఒకటి జాల్నా నుంచి, నాందేడ్ నుంచి, సికింద్రాబాద్ నుంచి దేశంలో ఎక్కడెక్కడికి వెళ్తాయి ట్రైన్స్ అనే దాంట్లో నెక్స్ట్ ఫేజెస్లో వాటిని కూడా డెవలప్ చేసి ట్రైన్లను రన్ చేయడం జరుగుతుంది. సో దీనికి తదనుగుణంగా మనకి వచ్చే మిగతా ఫెసిలిటీస్ అన్నీ వస్తాయి. సో ఇక్కడ అటువైపు ఏమో స్టేబిలింగ్ లైన్లు, పిట్ లైన్లు, క్యారేజ్ రిపేర్ షాప్ వైపు పెట్టుకోవాలని నిర్ణయించారు. ఇటుపక్క ఇంకా డెవలప్ చేసి స్టాండ్లు, కన్వేయన్స్ మిగతావన్నీ ఇటుపక్క జనరేట్ చేసి రాను ఒక్కొక్క ఫేజ్లో తిరుచానూరు రైల్వే స్టేషన్ రాబోయే 20-30 సంవత్సరాల్లో బాగా డెవలప్ చేసి ప్రయాణికులకి అందుబాటులో తీసుకొస్తారు. ద మాస్టర్ మైండ్ హై స్కూల్ వద్ద తల్లిదండ్రులు ధర్నా నిర్వహించారు. నల్గొండ జిల్లా కేంద్రంలో గత కొన్ని రోజుల క్రితం స్కూల్ బస్సు కింద పడి చనిపోయిన చిన్నారి స్కూల్లో సీజ్ చేసిన విద్యాశాఖ అధికారులు. సీజ్ చేయడంతో పిల్లలను తల్లిదండ్రులు వేరే పాఠశాలలో విద్యార్థులను చేర్పించే ప్రయత్నం. విద్యా సంవత్సరం ముగింపు దశలో ఉన్న పాఠశాలలో చేర్పించుకోకపోవడం లేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ పిల్లలకు మాస్టర్ మైండ్స్ స్కూల్ దిక్కు తప్ప మరొకటి లేదని స్కూల్ యాజమాన్యంపై నిరసన తెలుపుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు మా పిల్లల భవిష్యత్తును కాపాడండి అంటూ నినాదాలు చేస్తున్నారు.
కోర్టు నుంచి స్కూల్ ఓపెన్ చేసుకోవచ్చు అని ఆదేశాలు ఉన్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని అంటున్న స్కూల్ యాజమాన్యం. స్కూల్ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం పరుస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులు. మాస్టర్ మైండ్ స్కూల్స్ని రీఓపెన్ చేసి పిల్లల భవిష్యత్తు కాపాడాలని కోరుకుంటున్న విద్యార్థుల తల్లిదండ్రులు. స్కూల్ ముందలే బైఠాయించిన విద్యార్థుల తల్లిదండ్రులు. విషయం అయితే ఇప్పుడు అధికారుల దృష్టికి తీసుకొచ్చాము. కోర్టు నుంచి మనకు ఆర్డర్ కూడా వచ్చింది. సో ఆర్డర్ ప్రకారము మరి అధికారులే ఓపెన్ చేయాలి. వాళ్ళు ఎప్పుడు ఓపెన్ చేస్తారో దానికోసం వెయిట్ చేస్తాం. నాకైతే తెలియదు, నా చేతిలో లేని విషయం అది. ఇప్పుడు నా చేతిలో లేని విషయం సార్. అమ్మాయి కోసం ఇంతమంది ఇప్పుడు బలి చెప్పండి. ఇప్పుడు మొన్న ఫోన్ చేస్తే చేస్తుంది. ఇప్పుడు ఎక్కడ పోవాలి? కరెక్టే మా ఇబ్బంది కూడా పర్మిషన్ వచ్చిన తర్వాత ఎందుకు సార్ ఇంకా స్కూల్ ఓపెన్ ఎందుకు కావట్లేదు? ఓపెన్ చేయాలని మేము ప్రయత్నం చేస్తున్నాం. ఓపెన్ చేయాలి, విద్యార్థులందరికీ వాళ్ళకి కావాల్సినటువంటి విద్యను అందించాలి అనే విధంగానే మేము ప్రయత్నం చేస్తున్నాం. సో ఆ ప్రయత్నంలో మరి మేము ప్రతి ఆఫీస్ని మేము టచ్ చేశాము. ప్రతి అధికారిని కలిసాము. వాళ్ళకు ఇవ్వాల్సిన రిక్విజిషన్స్ అన్నీ ఇచ్చాము. ఇప్పుడు మా చేతుల్లో ఏం లేదు, ఎందుకంటే సీజ్ అయింది కాబట్టి. ఎవరైతే సీజ్ చేశారో అధికారులు వాళ్ళే వచ్చి ఓపెన్ చేయాలి కాబట్టి. సో మా చేతుల్లో అయితే మీ చేతుల్లో లేదంటారు. మరి ఇప్పుడు పిల్లలు ఎక్కడ పోవాలి? మీరు సైలెంట్ ఇప్పుడు మేము ఎక్కడ పోవాలి? మరి పిల్లలు అయిపోయింది. హైకోర్టు నుంచి స్టే వచ్చింది అన్నారు కదా. హైకోర్టు నుంచి వచ్చిన తర్వాత సీజ్ అనేది ఓపెన్ ఓపెన్ కాకుండా మనకు సైన్ పెట్టవలసిన వాళ్ళు ఎవరు పెడతలేదు. ఎవరు పెట్టలేదు అర్థం కాని విషయం వాళ్ళ పేరెంట్స్ సార్. వాళ్ళకి అసలే అర్థం కాదు కదా. మీరు దానికి సమాధానం చెప్పాలి కానీ మనం చెప్పలేము. వాళ్ళు మీరే చెప్పాలి దానికి సమాధానం. అంటే చెప్పే సమాధానం చెప్తున్నా వాళ్ళకి. నా చేతిలో ఏమైనా ఉంటే నేను చెప్పగలను. కాపాడండి, 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 పిల్లల భవిష్యత్తు కాపాడండి. 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 ఆదిలాబాద్ రూరల్ మండలం ఆశోదలో గంజాయి సాగు చేస్తున్న మేస్రం భుజంగరావు అనే వ్యక్తి పొలంపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడిలో 160 గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు. గంజాయి పండించడం, అక్రమంగా రవాణా చేయడం వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ ఘటనపై మరింత సమాచారం వెల్లడి కావాల్సి ఉంది. తేదీ 8/10/2025 రోజున ఆదిలాబాద్ రూరల్ పిఎస్ ఎస్ఐ విష్ణువర్ధన్ వచ్చిన సమాచారం మేరకు ఆదిలాబాద్ రూరల్ పిఎస్ లిమిట్స్లో గల అశోద గ్రామ శివారులో మేస్రం భుజంగరావు అనే ఒక వ్యక్తి తన యొక్క పట్టా భూమిలో గంజాయి కల్టివేషన్ చేస్తున్నారని సమాచారం వచ్చింది. వెంటనే ఆదిలాబాద్ రూరల్ ఎస్ఐ టీంతో పాటు అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ అగ్రికల్చర్ ఆఫీసర్ సమక్షంలో సెర్చ్ చేయగా 160 గంజాయి మొక్కలు, దీనిలో 3 ఫీట్లవి 6, 4 ఫీట్లవి 40, 5 ఫీట్లవి 107, 6 ఫీట్లవి 6, 7 ఫీట్లది 1, అంటే 3 ఫీట్ల నుంచి 7 ఫీట్ల వరకు టోటల్ 160 గంజాయి ప్లాంట్స్ కల్టివేషన్ చేయడం జరిగింది. ఇతడు మేస్రం భుజంగరావు అనే వ్యక్తి తన యొక్క భూమిలో కాటన్ మరియు కంది ఈ 2 పంటల మధ్యలో అంతర్ పంటగా ఈ గంజాయి సీక్రెట్గా పండించడం జరుగుతుంది. దీన్ని గవర్నమెంట్ పంచుల సమక్షంలో 160 గంజాయి ప్లాంట్లను సీజ్ చేసుకొని దర్యాప్తు ఆదిలాబాద్ రూరల్ సిఐ పనిందర్ టేకప్ చేయడం జరిగింది. దీనిలో సమాచారం సేకరించి పెద్ద ఎత్తున
ఈ 120 ప్లాంట్లు దొరకడం అన్నది మా ఆదిలాబాద్ డివిజన్ పరిధిలో మొట్టమొదటిసారి. ఇంత గంజాయి కల్టివేషన్ చేస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసి పెద్ద ఎత్తున గంజాయి ప్లాంట్లను పట్టుకున్నందుకు గౌరవ మా ఎస్పీ శ్రీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ గారు, ఆదిలాబాద్ రూరల్ సిఐ పనిందర్, ఎస్ఐ విష్ణువర్ధన్, సహకరించిన కానిస్టేబుల్ మంగళ్ సింగ్, విఠల్, సురేష్ మరియు ఆదిలాబాద్ రూరల్ పోలీస్ సిబ్బందిని అభినందించడం జరిగింది. మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే రైతులు కానీ ఇంకెవరైనా కానీ లీజ్ తీసుకున్న వాళ్ళు కానీ మీరు పంటల మధ్యలో ఈ గంజాయి పండిస్తే గంజాయి కేసు నమోదు చేయడంతో పాటు మీకు ప్రభుత్వం నుంచి వస్తున్న రైతు భరోసా కూడా ఆగిపోతుంది. ఇప్పుడు ఇతనిపై మేము రైతు భరోసా ఆపాలని చెప్పి గౌరవ కలెక్టర్ గారికి మేము లెటర్ పంపడం జరుగుతుంది. చాలామంది ఇలా గంజాయి ఫీల్డ్లలో పండించిన వారి యొక్క రైతు భరోసా ఇంతకుముందు ఆగడం జరిగింది. మేము రైతులకు కానీ లీజు తీసుకొని పంటలు పండించే వ్యక్తులకు కానీ మా యొక్క కోరిక ఏంటంటే ఎట్టి పరిస్థితిలో చట్ట వ్యతిరేకంగా ఈ గంజాయి పండించకండి. గంజాయి పండిస్తే మీకు ప్రభుత్వం నుంచి వచ్చే ఏవి బెనిఫిట్స్ రావు. రైతు భరోసా కంప్లీట్గా ఆగిపోతుంది. మళ్ళీ కేసులు నమోదవుతాయి. పట్టాదారులు కూడా మీ భూమిని ఇతరులకు కౌలుకి ఇచ్చినప్పుడు ఆ కౌలుదారు ఎవరైనా ఈ విధంగా గంజాయి పండిస్తే ఆ కౌలుదారుతో పాటు ఓనర్లపై కూడా కేసులు నమోదు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.